ఉద్యోగాల పేరిట వందల మంది యువతీ యువకులను మోసగించిన వ్యవహారంలో ప్రధాన నిందితుడు చక్రధర్ గౌడ్ గురించి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల వారిని మోసగిస్తే తన గుట్టు బయటపడదని భావించి పొరుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. గత 3 ఏళ్లుగా వేలాది మంది నిరుద్యోగుల వద్ద నుంచి 5 కోట్ల రూపాయల మేర దండుకున్నట్టు బయటపడింది. హైదరాబాద్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను మోసగిస్తున్న ముఠా ప్రధాన నిందితుడు సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్గా పోలీసులు గుర్తించారు. అతను 2008 నుంచి ఏడాది పాటు ఎల్ఐసి ఏజెంట్గా, ఆ తర్వాత ప్రముఖ కార్పొరేట్ బ్యాంకులో పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ అనుభవంతోనే మోసాలకు తెరలేపాడని వెల్లడించారు. అందుకోసం తన స్నేహితులు శ్రావణ్, గణేష్తో కలిసి పంజాగుట్టలో ఓ ఇంటికి నెలకు 1,30,000 అద్దెకు తీసుకున్నాడు. తెలంగాణకు చెందిన యువతను టెలికాలర్స్గా తీసుకున్నా మోసగించినా పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే ఉద్దేశంతో చక్రధర్ కొత్త ఎత్తుగడ వేశాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన యువతీ యువకులకు నెలకు 15 నుంచి 25,000 వేతనం ఇచ్చి సుమారు 32 మందిని టెలికాలర్స్గా నియమించుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. కేసులో ప్రధాన నిందితుడు చక్రధర్ గౌడ్ మోసాలు చేయడంలో ఆరితేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతనిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. 2006లో సిద్దిపేటలో దొంగ నోట్ల తయారీ కేసు నమోదు కాగా 2014లో డేటా ఇస్తామంటూ 3 నుంచి 3.30 లక్షలు దండుకున్నాడు. ఆ తర్వాత లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నాడు. ఇటీవల ఓ వివాహితపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని వివరించారు. నిరుద్యోగులను మోసం చేయాలని భావించి 2018లో మోసాలకు తెరతీశాడు. అందుకోసం ఒక కార్యాలయం ఏర్పాటు చేశాడు. పథకం ఫలించకపోవడంతో కార్యాలయం మూసివేశాడు. 2020లో మరోసారి మోసాలు చేసేందుకు పథకం వేశాడని పోలీసులు తెలిపారు. 2001 నుంచి నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు వివరించారు. లక్ష్యంగా చేసుకున్న వారితో 45 రోజుల్లో కార్యకలాపాలు ముగించి తమ వద్ద ఉన్న సిమ్ కార్డులను విరగ్గొట్టి పారేస్తాడని చెప్పారు. ఆ తర్వాత కొత్త సిమ్ కార్డులు కొనుగోలు చేసి మరో 45 రోజుల పాటు ఇదే తరహా మోసాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. ఆ విధంగా ఇప్పటివరకు సుమారు 6,000 మందికి పైగా మోసం చేశాడని పోలీసుల అంచనా. పూర్తి స్థాయిలో ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను పరిశీలిస్తే పూర్తి స్థాయిలో ఎంతమంది బాధితులు ఉన్నారో తెలియదని పోలీసులు చెబుతున్నారు.